ఇలాన్ మస్క్ కంపెనీ షేర్లు పడిపోయాయి. ట్రంప్ పై కోపంతో కొత్త పార్టీ ప్రకటించిన వేళ ఇన్వెస్టర్లు నెగిటివ్గా రియాక్ట్ అయ్యారు. ట్రంప్ గవర్నమెంట్ నుంచి టెస్లాకి ఇబ్బందులు తప్పవన్న అనుమానాలతో చాలా వరకు షేర్లను అమ్మేశారు. దీంతో టెస్లా షేర్లు దాదాపు 7% పతనమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ల మిత్రత్వం శత్రుత్వంగా మారడంతో ఇరువురు మధ్య కోల్డ్ వార్ అంతకంతకు తీవ్రమవుతోంది. కొత్త పార్టీ పెడతానంటూ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టంగా మారడానికి ముందు హెచ్చరించిన ఎలాన్ మస్క్ అన్నంత పని చేయడంతో రగడ పతాక స్థాయికి చేరినట్లయింది. అమెరికా పార్టీ పేరుతో కొత్త పొలిటికల్ పార్టీని ఎలాన్ మస్క్ అనౌన్స్ చేశారు. దీంతో అందరూ ఊహించినట్లుగానే మస్క్ ప్రకటన ఇన్వెస్టర్లలో నెగిటివ్ ఇంపాక్ట్కు కారణమైంది. అమెరికా స్టాక్ మార్కెట్లలో టెస్లా షేర్లు భారీగా పతనమయ్యాయి. ఇప్పటికే ఈవీ వెహికల్స్ మార్కెట్లో చైనాతో పాటు ఇతర కంపెనీల నుంచి తీవ్రంగా పోటీ ఉండడంతో టెస్లా సేల్స్ డౌన్ అయ్యాయి. ట్రంప్ టారిఫ్ వార్ కూడా టెస్లా కార్ల అమ్మకాలపై ప్రభావం చూపింది. ఇప్పుడు ఏకంగా ఎలాన్ మస్క్ అమెరికా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలో 2 పార్టీలే ఉన్నాయని, 3వ ప్రత్యామ్నాయం అవసరమని మస్క్ చెప్పారు. మస్క్ పొలిటికల్ ప్రకటన హాస్యాస్పదమని ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. అతను పూర్తిగా గాడి తెప్పాడని వ్యాఖ్యానించారు. అమెరికాలో 3వ రాజకీయ పార్టీ విజయవంతం కాదని, అలాంటి వ్యవస్థకు ప్రజల ఆమోదం ఉండదని చరిత్ర చెబుతోందన్నారు. దీంతో రానున్న రోజుల్లో మస్క్ పై కోపంతో టెస్లా కంపెనీకి ట్రంప్ అనేక ఆటంకాలు సృష్టించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అనేక రేటింగ్ సంస్థలు టెస్లా షేర్ గ్రేడింగ్ను కూడా తగ్గించాయి. వరుస పరిణామాలతో టెస్లా షేర్లను ఇన్వెస్టర్లు అమ్మేసుకుంటున్నారు.